డియర్ స్టూడెంట్స్, ఇంతవరకు మనము ఎక్లాన్ ఫామ్లో మ్యాట్రిక్స్ని ఇచ్చిన మ్యాట్రిక్స్ని ఎక్లాన్ ఫామ్లో కన్వర్ట్ చేసి ర్యాంక్ని ఫైండ్ అవుట్ చేసేది కనుక్కున్నాం. ఈరోజు క్లాస్లో మనము ఏం చెప్పుకున్నామంటే ఇచ్చిన సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అంటే 2 వేరియబుల్ లీనియర్ ఈక్వేషన్స్ని ఎలా సాల్వ్ చేసేది. సో మనకి 3 టైప్స్ ఆఫ్ కేసెస్ అక్కడ మనకి వస్తుంది అన్నమాట. ఇక్కడ కన్సిస్టెన్స్ అనే వర్డ్ గురించి టర్మ్ గురించి మనం నేర్చుకున్నాం, కాన్సెప్ట్ గురించి నేర్చుకుంటున్నాం. కన్సిస్టెన్సీ అంటే ఏమి అంటే ఇప్పుడు 2 ఈక్వేషన్స్ ఉన్నాయి ఇన్ 2 వేరియబుల్స్లో. ఇఫ్ ఇట్ ఈస్ హ్యావ్ యూనిక్ సొల్యూషన్ అండ్ ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్, we say that it is a consistency. Otherwise, if there is no solution, it's known as a inconsistency. When we have the solution consistency, we need to find the solution also. సో అది ఎలా చేయబోతున్నామో మనం ఈరోజు క్లాస్లో నేర్చుకోబోతున్నాం. ఇన్ టుడే క్లాస్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ how to solve the 2 variables linear equations and how to find out the consistency of the given system of equations. So consistency of equations. Here consider a system of linear equations with the 2 variables. Linear equations means highest power of variables is 1 is known as a linear equations. That means degree of degree of the given equation is 1. Here we have 2 variables, one is x and one y. Their powers are 1 and 1. So highest power of the variable is known as the degree of the equation. I already learned in the 8th class. సో ఇక్కడ మనకి 2 ఈక్వేషన్స్ ఇవ్వడం జరిగింది. ax plus by equal to h, cx plus dy equal to k. They are ఈక్వేషన్స్, లీనియర్ ఈక్వేషన్స్ విత్ 2 వేరియబుల్స్. సో మనం దీని యొక్క కన్సిస్టెన్సీని ఎలా చెక్ చేసుకోవడం, మనం 9th క్లాస్లో నేర్చుకున్నాం. ఇచ్చిన ఈక్వేషన్స్ని ఏం చేయొచ్చు, గ్రాఫ్లో డ్రా చేయొచ్చు. వీటిని లీనియర్ ఈక్వేషన్స్ని గ్రాఫ్లో డ్రా చేసినట్లయితే మనకి వి గెట్ ద లైన్ వస్తుంది మనం చేసుకున్నాం. ఇక్కడ ఏఎక్స్ ప్లస్ బీవై ఈక్వల్ టు హెచ్ అనేది ఒక లైను, సిఎక్స్ ప్లస్ డివై ఈక్వల్ టు కే అనేది ఇంకొక లైను. వీటిని గ్రాఫ్లో డ్రా చేసి మనము ఎట్లా సాల్వ్ చేయాలనేది 9th క్లాస్లో మనం నేర్చుకున్నాము. సో ఇక్కడ ఎట్లా మనం నేర్చుకోవాలి, ఇక్కడ ఎట్లా చేయడం అనేది చూసుకోవాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఏ, బి ఆర్ సి అండ్ డి ఆర్ నాట్ బోత్ 0. ఇక్కడ ఏ, బి, సి, డి రెండుమే ఒకేసారి 0 కాదు. 0 అయినట్లయితే మనకి అక్కడ వేరియబుల్స్లో రాదు, 2 వేరియబుల్స్ ఈక్వేషన్స్ రాదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇచ్చిన ఈక్వేషన్ని, సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ని మ్యాట్రిక్స్ ఫామ్లో రాసాము. మ్యాట్రిక్స్ ఫామ్లో రాసినప్పుడు దీన్ని ఎలా చేస్తాము, ఎక్స్ కోఎఫిషియంట్ ఏ, వై కోఎఫిషియంట్ బి, అదేవిధంగా ఏబిసిడి రాసాము. వేరియబుల్స్ ఈస్ ఎక్స్ వై, దాని యొక్క ప్రోడక్ట్ గివ్స్ హెచ్కే. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే మనకి ఈ టైప్ ఆఫ్ ఈక్వేషన్స్ వస్తుంది. ఇక్కడ మనం చేసినట్లయితే దీన్ని ఏబిసిడి మ్యాట్రిక్స్ని ఏ గాను, ఈ వేరియబుల్స్ మ్యాట్రిక్స్ని ఎక్స్ గాను, ఈ హెచ్కేని బి గాను అజ్యూమ్ చేసుకున్నట్లే ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్, ఈ ఏబిని కలిపితే వచ్చే మ్యాట్రిక్స్ని ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ అంటాము. ఏబిసిడి అండ్ హెచ్కే, ఏబి హెచ్సిడి హెచ్కే ఈజ్ నోన్ యాజ్ ద ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్. అంటే ఏబిని మిక్స్ చేసామన్నమాట. మిక్స్ చేయడం వల్ల వచ్చే మ్యాట్రిక్స్ని ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ అంటారు. నేను మీకు ఆల్రెడీ తెలియజేస్తున్నాను, మనము లోయర్ క్లాస్లో మనం నేర్చుకున్నాము ఈ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ని గ్రాఫ్గా డ్రా చేసినట్లయితే లైన్స్ వస్తుందని. సో ఆ లైన్స్ ఎలా ఉండవచ్చు, 2 లైన్స్ ఈ విధంగా పటంలో చూపించినట్లు ఒకదానికొకటి ఒక ప్లేస్ వద్ద ఇంటర్సెక్ట్ కావచ్చు. ఇంటర్సెక్ట్ అయినట్లయితే ఈ సందర్భంలో మనం ఏం చెప్తామంటే యూనిక్ సొల్యూషన్ అని చెప్తాము. ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ హ్యాస్ ఎ యూనిక్ సొల్యూషన్ అండ్ వెన్ ఇట్ ఈస్ హ్యావ్ ఎ సొల్యూషన్ వి సే దట్ ఇట్ ఈస్ ఎ కన్సిస్టెంట్. ఈ 2 ఈక్వేషన్స్ కన్సిస్టెంట్ చెప్పచ్చు ఎప్పుడు సొల్యూషన్ ఉన్నట్లయితే.
ఎప్పుడు సొల్యూషన్ ఉందని మనం ఎలా కనుక్కోవడం? ఇక్కడ మనమైతే 9th క్లాస్లో ఏం చేసామంటే గ్రాఫ్ డ్రా చేసి కనుక్కునేవాళ్ళము. ఇక్కడ మనం ఏం చేయాలంటే మ్యాట్రిక్స్లోని ఎట్లా కనుక్కోవచ్చు అనేది ఉందన్నమాట. సో ర్యాంక్స్ని కనిపెట్టడం ద్వారా మనం కనుక్కోవచ్చు. ఇక్కడ ర్యాంక్స్ కనిపెట్టడం ద్వారా ఎలా కనుక్కోవచ్చు అంటే ర్యాంక్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏ కావాలి. ఇప్పుడు ఈ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ని మనము ఎక్లాన్ ఫామ్లో కన్వర్ట్ చేసి దాని యొక్క ర్యాంక్ని కనిపెట్టిన తర్వాత ఏబి ర్యాంకు ఏ ర్యాంకు రెండుమే ఈక్వల్గా ఉండి దానికి వాల్యూ 3కి ఈక్వల్ అయితే వాట్ యు సే ఇట్ ఈస్ ఏ యూనిక్ సొల్యూషన్. ఇట్ ఈస్ కన్సిస్టెంట్ అండ్ ఇట్ ఈస్ యూనిక్ సొల్యూషన్ అని మనం చెప్పవచ్చు. అలా కాకుండా ఒక లైన్ ఇంకొక లైన్ మీద ఒకదాని మీద పెట్టి వచ్చినట్లయితే అప్పుడు మనం ఏం చేస్తాము, దాన్ని ఏమన్నామంటే దెన్ వీ హ్యావ్ ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ అని చెప్పవచ్చు. అక్కడ చాలా సొల్యూషన్స్ వస్తుంది. ఇంతకుముందు కేసులో మనకేమి ఒకే ఒక సొల్యూషన్ మాత్రమే అవైలబుల్ అవుతుంది. ఇక్కడ ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్. సో మనకి సొల్యూషన్ ఉంటేనే ఆ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ ఈజ్ కన్సిస్టెంట్ అని చెప్పవచ్చు. సో ఇది కూడా ఇక్కడ కన్సిస్టెంట్. ఈ కన్సిస్టెంట్ని మనం ఎట్లా ర్యాంక్ కనిపెట్టడం ద్వారా కనిపెట్టవచ్చు అంటే ఈ ర్యాంక్ ఏబి అండ్ ర్యాంక్ ఏ బోత్ ఆర్ ఈక్వల్ టు మనకి 1 కావాలి. ఇక్కడ ఇంతకుముందు కేసులో నేను ర్యాంక్ 3 చెప్పాను, తప్పు. అది వచ్చేసి 3 వేరియబుల్స్కి. ఇక ర్యాంక్ ఏబి ర్యాంక్ ఏ ఈక్వల్ టు 2 అయినట్లయితే, ఎందుకు 2 వేరియబుల్స్ ఉన్నాయి, ర్యాంక్ 2 అయితే యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. అదేవిధంగా ర్యాంక్ ఏబి ర్యాంక్ ఏ ఈక్వల్ టు 1 అయితే ఇది ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ వస్తుంది. కన్సిస్టెన్స్ అంటే ఏబి ర్యాంకు ఏ ర్యాంక్ ఈక్వల్ అయితేనే మనకి ఏమవుతుంది, కన్సిస్టెంట్ అవుతుంది. 2 అయితే యూనిక్ సొల్యూషన్, 1 అయితే ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్ అవుతుంది. ఇంకొక సందర్భం ఎలా ఉంటుందంటే, ఇది ఆల్రెడీ మనం లోయర్ క్లాస్లో నేర్చుకున్నాం కదా. సో ఇక్కడ ఇంకొక సందర్భం ఎలా ఉంటుందంటే, సో ఈ విధంగా లైన్స్ 1 లైన్ 2 ఉన్నట్లయితే ఈ 2 లైన్స్ ఎక్కడ కూడా మనకి ఇంటర్సెక్ట్ అవ్వట్లేదు, ఎక్కడ కూడా ఖండించుకోవట్లేదు. అప్పుడు మనకి ఏమొస్తుంది, ఈ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్కి సొల్యూషన్ లేదంటే ఇది ఇన్కన్సిస్టెంట్ ర్యాంక్ ద్వారా ఎట్లా కనిపెట్టడం అంటే ర్యాంక్ ఆఫ్ ఏబి ఈజ్ నాట్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏ అవుతుంది. ఇదిగా మనకి ఇన్కన్సిస్టెన్సీ అవుతుంది అనమాట. అండర్స్టాండ్ అవుతుందా? సో ఇది అంటే ఒక లీనియర్ ఈక్వేషన్స్ విత్ 2 వేరియబుల్స్ వచ్చినప్పుడు దాని యొక్క ఇన్కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవాలంటే బై ర్యాంక్స్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఎక్లాన్ ఫామ్లో మార్చి ర్యాంక్ ఏబి ర్యాంక్ ఏని కనిపెట్టి ర్యాంక్ ఏబి ర్యాంక్ ఏ బోత్ ఆర్ ఈక్వల్ టు 2 అయితే యూనిక్ సొల్యూషన్ అని అండ్ కన్సిస్టెంట్ అని, బోత్ ర్యాంక్స్ ఆర్ ఈక్వల్ టు 1 అండ్ అయితే దానికి ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్ ఉంటుందని అది ఇన్కన్సిస్టెంట్ అని చెప్తాము. ఒకవేళ ర్యాంక్ ఏబి ఈజ్ నాట్ ఈక్వల్ టు ర్యాంక్ ఏ అన్నట్లయితే దానికి నో సొల్యూషన్ అని చెప్తాము. మనం ఇప్పుడు ఏం నేర్చుకోబోతున్నామంటే ఇచ్చిన లీనియర్ ఈక్వేషన్స్ విత్ 2 వేరియబుల్స్ని మనము సాల్వ్ చేసి కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా అని కనిపెట్టబోతాము. కన్సిస్టెంట్ అయితే సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసేది మనం తెలుసుకోబోతున్నాము. సో ఇక్కడ ఎగ్జాంపుల్ 1.9 చూస్తున్నట్లయితే షో దట్ ద ఈక్వేషన్స్ x + y = 5 అండ్ 2x + y = 8 ఆర్ కన్సిస్టెంట్ అండ్ సాల్వ్ దెమ్ అన్నారు. సో దీన్ని ఎట్లా మనం ఇప్పుడు మ్యాట్రిక్స్ ఫామ్లో రాసిన సొల్యూషన్ చూసినట్లయితే ఇచ్చిన సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ని మ్యాట్రిక్స్ ఫామ్లో రాసినట్లయితే మనకి తెలుసు ఇక్కడ x కోఎఫిషియంట్ 1 y కోఎఫిషియంట్ 1 సో 1 1, ఇక్కడ x కోఎఫిషియంట్ 2 y కోఎఫిషియంట్ 1 అది రాసుకున్నాము. తర్వాత వేరియబుల్స్ వచ్చి x y, తర్వాత ఇక్కడ ఈక్వల్ టు తర్వాత లెఫ్ట్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఉండే 5 8ని రాసుకున్నాము. వీటిని ax = bగా అజ్యూమ్ చేసుకున్నట్లయితే ఏ మ్యాట్రిక్స్ వచ్చి 1 1 2 1, బి మ్యాట్రిక్స్ వచ్చి 5 8 అవుతుంది. మనకి ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ తెలుసు, ఏబి అంటే ఏని బిని మిక్స్ చేసేది ఈ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ వచ్చింది. దీన్ని ఇప్పుడు ఎక్లాన్ ఫామ్ కన్వర్ట్ చేసి మనం ఏం చేయాలి, దీని యొక్క ర్యాంక్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు ఎక్లాన్ ఫామ్ మార్చాలంటే మామూలు జనరల్గా మనకి ఈ ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ 1గా ఉండాలి. సో ఉంది. నెక్స్ట్ ఏం చేస్తాము, సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ 0 చేయడానికి ప్రయత్నం చేస్తాము. సో దానికి R1 మ్యాట్రిక్స్ని ఉపయోగించడం మనం చేయాలి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే R2 - 2R1 చూస్తున్నాం. ఎందుకంటే R2లో ఫస్ట్ ఎలిమెంట్ 2 ఉన్నట్లయితే R2 - 2R1 చేయాలి. సో మనకి R2 ఏముంది, 2 1 8 రాసుకున్నాను. 2R1 అంటే ఏం చేయాలి, R1ని మనం 2తో మల్టిప్లై చేయాలి. 2తో మల్టిప్లై చేస్తే 2 to 10 వస్తుంది. ఈ రెండింటి మనం ఏం చేయాలి, ఇక్కడ సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తున్నప్పుడు మనకి రెండవ లైన్లో ఉండేదాని యొక్క సింబల్స్ మార్చాలి. అవంతా +2 + 2 10 ఉంది కాబట్టి మనం మైనస్గా మార్చుకోవాలి. ఇది సింప్లిఫై చేసినట్లయితే 2 - 2 0,
1 మైనస్ 2 మైనస్ 1, 8 మైనస్ 10 మైనస్ 2 అయింది. దీన్ని మనం ఇక్కడ దానికి సిమిలారిటీ రాసినట్లయితే రో 1లో చేంజెస్ లేదు, రో 2లో 0 మైనస్ 1 మైనస్ 2 వచ్చింది. తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ ర్యాంక్ ఆఫ్ ఏబీ ఈక్వల్ టు ర్యాంక్, ఇది ఎక్లాన్ ఫామ్కి మారిపోయింది అనమాట. ఎక్లాన్ ఫామ్కి మారిన తర్వాత ర్యాంక్ ఏబీ అంటే హోల్ మ్యాట్రిక్స్ తీసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్ని అవుతుంది, 2 ఉన్నాయి కాబట్టి దానికి ర్యాంక్ 2. ర్యాంక్ ఆఫ్ ఏ అంటే మనము ఈ ఫస్ట్ 2 ఎలిమెంట్స్ ఇది మాత్రమే తీసుకోవాలి, ఈ లాస్ట్ నిలువర్స్ C3 నిలువర్స్ని వదిలేయాలి. C3 నిలువర్స్ని వదిలేసి మిగతా 2 మాత్రమే చూసినట్లయితే C1 C2ని పెట్టి చూసినట్లయితే దీని యొక్క ర్యాంక్ కూడా 2. నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ 2 ఉన్నాయి కాబట్టి దీనికి ర్యాంక్ ఏ కూడా 2. సో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు ర్యాంక్ ఏబీ ర్యాంక్ ఏ బోత్ ఆర్ ఈక్వల్ టు 2 కాబట్టి దిస్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ ఈస్ కన్సిస్టెంట్ అండ్ ఇట్ హ్యాస్ యూనిక్ given system of equations are consistent, it has unique solution. ఆ సొల్యూషన్ కనిపెట్టాలంటే మనం ఏం చేయాలి, ఇప్పుడు ఈ లాస్ట్లో వచ్చింది మనకి ఎక్లాన్ ఫామ్లో వచ్చింది చూడండి, దీన్ని మనం మ్యాట్రిక్స్ ఫామ్లో నుంచి ఇప్పుడు ఈక్వేషన్ ఫామ్కి మార్చాలి. ఇప్పుడు 1 ఇది వచ్చేసి ఎక్స్ ప్లస్ 1y ఈక్వల్ టు 5, ఇక్కడ 0x మైనస్ 1y ఈక్వల్ టు మైనస్ 2. దాంతో మనం ఇక్కడ రాసినట్లయితే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 5, 0x రాయక్కర్లా, మైనస్ వై ఈక్వల్ టు మైనస్ 2, సింప్లిఫై చేస్తే ప్లస్ వై ఈక్వల్ టు 2 అవుతుంది. మనం ఏం చేయాలి, ఇక్కడ ఈ y ఈక్వల్ టు 2ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఎక్స్ ప్లస్ వై బదులు 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వల్ టు 5 వస్తుంది. ఈ 2 యువతలో పోతే 5 మైనస్ 2 ఎక్స్ ఈక్వల్ టు 3. సో సొల్యూషన్ ఈస్ ఎక్స్ ఈక్వల్ టు 3 అండ్ వై ఈక్వల్ టు 2. ఇట్ ఈస్ ఏ యూనిక్ సొల్యూషన్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ 1.10 చూసినట్లయితే 2x ప్లస్ వై ఈక్వల్ టు 5 అండ్ 4x ప్లస్ 2y ఈక్వల్ టు 10, ఇది కన్సిస్టెంట్ సాల్వ్ చేయమన్నారు అనమాట. సో దీన్ని మ్యాట్రిక్స్ ఫామ్లో రాసినట్లయితే మనకి 2142 xy ఈక్వల్ టు 510 వస్తుంది. దీని ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బీగా తీసుకుంటాము. సో దీని యొక్క అగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ రాసినట్లయితే మనకి ఏని బీని మిక్స్ చేసి రాయాలన్నమాట. అగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ తీసుకుంటాము. సో మనకి ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఏం కావాలి, ఇక్కడ ఈ ఫస్ట్ ఎలిమెంట్ 1 కావాలి, కాకపోయినా పర్వాలేదు. ఇక్కడ R2లో 4 ఉంది కాబట్టి దాన్ని 0 టైం చేయాలంటే R2 మైనస్ 2R1 చేసినట్లయితే మనకి ఈ సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ 0 అవుతుంది. సో దాన్ని చేసినట్లయితే సెకండ్ రో వచ్చి 4 to 10, ఫస్ట్ రో 215 దాన్ని 2తో మల్టిప్లై చేస్తే మనకి 4 to 10 వస్తుంది. దీన్ని మనం 2 సబ్ట్రాక్ట్ చేయడానికి సింబల్స్ మార్చి సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 4 మైనస్ 4 0, 2 మైనస్ 2 0, 10 మైనస్ 10 0, అన్నీ జీరోస్ వచ్చాయి. దీనికి ఈక్వలెంట్ మ్యాట్రిక్స్ ఇక్కడ రాసినట్లయితే 215 R2లో మొత్తమే జీరోస్ అయింది. సో ఇది మొత్తమే ఇది ఎక్లాన్ ఫామ్కి మారిపోయింది. ఇప్పుడు ర్యాంక్ ఏబీ చూసినట్లయితే ఈ మొత్తం చూసుకోవాలి. ఒక నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ 1 ఉంది కాబట్టి దీనికి ర్యాంక్ ఏబీ వచ్చి 1. ర్యాంక్ ఏ అయితే C3ని వదిలేసి, అంటే ఈ C3 రోని వదిలేసి మిగతా 2 మాత్రమే చూడాలి. ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ వచ్చి 1 కాబట్టి ర్యాంక్ ఏ కూడా 1. సో ర్యాంక్ ఏబీ ఈక్వల్ టు ర్యాంక్ ఏ ఈక్వల్ టు 1. కాబట్టి మనం ఏం చెప్పచ్చు, ఇట్ హ్యాస్ ఏ ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్ అండ్ కన్సిస్టెంట్ చెప్పవచ్చు. సొల్యూషన్ అండ్ ఇట్ హ్యాస్. ఇప్పుడు దీనికి మనం సొల్యూషన్ కనిపెట్టాలన్నమాట. ఇచ్చిన ఈక్వేషన్ నుంచి మనం చూసినట్లయితే ఇప్పుడు ఒకే ఒక ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్, 2 అన్నోన్స్ ఉన్నాయి, మనకి ర్యాంక్ వచ్చి 1 కాబట్టి మనము ఇక్కడ మనం ఏం చేయాలి, y ఈక్వల్ టు k అని తీసుకోవాలి. అంతే వాళ్ళక ఈ ఫస్ట్ రోల్ ఏముంది 215 ఉంది కాబట్టి మనం ఎలా రాయాలి, 2x ప్లస్ వై ఈక్వల్ టు 5 రాసుకోవాలి. y ఈక్వల్ టు k కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే మనకి 2x ప్లస్ k ఈక్వల్ టు 5 వస్తుంది. మనకి x కనిపెట్టాలి కాబట్టి kని అవతలకు పంపించినట్లయితే 2x ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ k. దెన్ మనకి x కావాలి కాబట్టి 2ని అటువైపు పంపించినట్లయితే x ఈక్వల్ 5 మైనస్ k బై 2 అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ 1.11 చూసినట్లయితే షో దట్ ది ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంట్ అని చెప్పాడు. దాన్ని మ్యాట్రిక్స్ ఫామ్లో రాసినట్లయితే ఈ విధంగా ఉంటుంది మనకి చూపించినట్లు. దీని యొక్క అగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ మనం తీసుకున్నట్లయితే ఏని బీని మిక్స్ చేసి తీసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ మనం ఏం చేయాలి, R2లో ఫస్ట్ ఎలిమెంట్ 0 కావడానికి ఇక్కడ 3 ఉంది, 3 2s are 6 కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే R2 మైనస్ 2R1 చేస్తున్నాము. సో R2 వచ్చి 6 మైనస్ 4 10. R1ని మనం ఏం చేస్తున్నాం 2తో మల్టిప్లై చేసి మనకి ఏం వస్తుంది 6 మైనస్ 4 12 వస్తుంది. ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మనం సింబల్స్ మార్చాలి, వాటికి మైనస్ ప్లస్ మైనస్ వస్తుంది. 6 మైనస్ 6 0, 4 మైనస్ 4 ప్లస్ 4 0, 10 మైనస్ 2 మైనస్ 2 వచ్చింది. దీనికి ఈక్వలెంట్ మ్యాట్రిక్స్ రాసుకోవాలి.
ఇప్పుడు మనకి ఇక్కడ చూసినట్లయితే ర్యాంక్ ఆఫ్ ఏబీ వచ్చేసి ఇక్కడ నెంబర్ ఆఫ్ నాన్ జీరో ర్యాంక్ ఏబీ ర్యాంక్ కావాలంటే మొత్తమే అన్నిటి హోల్గా చూసుకోవాలి. నెంబర్ ఆఫ్ నాన్ జీరోస్ రోస్ 2 ఉన్నాయి కాబట్టి ర్యాంక్ ఏబీ వచ్చి 2. బట్ ర్యాంక్ ఏ చూడాలి అంటే C3 కాలంని మనం వదిలేసి చూసినట్లయితే ఇక్కడ దీన్ని మాత్రం గమనించినట్లయితే నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ వచ్చేసి 1. కాబట్టి నాన్ జీరో అంటే జీరోలు లేని రో, మొత్తమే జీరోలు కానీ రోస్ వచ్చేసి ఇక్కడ 1 ఉంది. కాబట్టి ర్యాంక్ ఆఫ్ ఏబీ వచ్చి 2, ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 1. కానీ ర్యాంక్ ఏ ఇస్ నాట్ ఈక్వల్ టు ర్యాంక్ ఏబీ. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు 2 ర్యాంక్ ఏ ర్యాంక్ ఏబీ ఇస్ నాట్ ఈక్వల్ టు అయితే అది ఇన్కన్సిస్టెంట్ అండ్ హ్యాజ్ నో సొల్యూషన్ అని చెప్పవచ్చు. సో ఇప్పుడు మనం ఈ క్లాస్లో ఏం చేసాము, ఇప్పుడు ఏం నేర్చుకున్నాము, 2 వేరియబుల్స్ ఉండే లీనియర్ ఈక్వేషన్స్ యొక్క కన్సిస్టెన్సీని చెక్ చేసాము. అదేవిధంగా మనకి మెయిన్గా ఉండేది ఏమంటే 3 వేరియబుల్స్ ఉండే లీనియర్ ఈక్వేషన్స్ని ఇది నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ అంటాము. ఎందుకంటే ఈక్వల్టీకి రైట్ సైడ్ అంటే కాన్స్టెంట్స్ అన్ని జీరోలు కాకపోతే అన్నిమే జీరోలు కాకపోతే D1 D2 D3 అన్నిమే జీరో కాకపోతే దీన్ని నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ ఇన్ 3 వేరియబుల్స్ అంటాము. దీన్ని మనం ఏం చేయాలంటే దీని యొక్క కన్సిస్టెంట్ని ఎట్లా చెక్ చేయాలి, ఈ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ కన్సిస్టెంట్ ఎట్లా చెక్ చేయాలి. యాక్చువల్గా మనము 2 వేరియబుల్స్ ఉండే లీనియర్ ఈక్వేషన్స్ని మనం డ్రా చేసినట్లయితే మనకి ఒక లైన్ వస్తుందని లోయర్ క్లాస్లో నేర్చుకున్నాము. అదేవిధంగా 3 వేరియబుల్స్ ఉండే ఈ హోమోజీనియస్ ఈక్వేషన్స్ని మనం గ్రాఫ్లో డ్రా చేసినట్లయితే ఒక ప్లేన్ అంటే ఒక తలం వస్తుంది, ఒక పేపర్ లాంటి ఇది వస్తుంది అన్నమాట. సో దాన్ని మనము ప్లేన్ అని చెప్తాము. ఆ ప్లేన్ని అవుతుంది. ఈ ప్లేన్ 3 ప్లేన్స్ అనమాట. ఇప్పుడు ఇక్కడ 3 వేరియబుల్స్ ఉన్నాయంటే 3 ప్లేన్స్ వస్తాయి. ఈ 3 ప్లేన్స్ల కన్సిస్టెన్సీని ఎలా చెక్ చేయడము, ఈ ఫస్ట్ మొదలు చూసినట్లయితే 3 ప్లేన్స్ ఈ విధంగా ఒకదానికొకటి ఇన్సెక్ట్ చేసినట్లయితే మనకి ఇక్కడ నుంచి ఏం గమనించగలుగుతున్నాము, 3 ప్లేన్స్ ఇంటర్సెక్ట్ అయితే ఒక పాయింట్ దగ్గర. ఇది మనం ఎలా అర్థం చేసుకోవాలంటే మన ఇంట్లో ఒక రూమ్లో 3 ఫ్లోరు సైడ్ 2 గోడలు 3 ఎక్కడ ఒక చోట కలుస్తుంది, ఒక మూల కలుస్తుంది. ఆ మూలంగా మనము ఇక్కడ సొల్యూషన్ చెప్తాం, అదే యూనిక్ సొల్యూషన్. మనం ఇంతకుముందు నేర్చుకున్నట్లే ఈ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్లో రాసినట్లయితే దీని ర్యాంక్ ఆఫ్ ఏబీ అండ్ ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 2 సమానమై ఈక్వల్ టు 3 అయినట్లయితే దీనిసే ఇట్ ఈస్ ఏ కన్సిస్టెంట్, ఇట్ హ్యాస్ ఏ యూనిక్ సొల్యూషన్ అంటాము. సో యూనిక్ సొల్యూషన్ అంటే 3 ప్లేన్స్ ఎలా ఇంటర్సెక్ట్ కావాలి, మన ఇంటి రూమ్లో చూసుకున్నట్లయితే 2 వాల్స్ సైడ్ వాల్స్ కింద ఉండే ఫ్లోర్ 3 ఇంటర్సెక్ట్ అయ్యే ప్లేస్ ఒక కార్నర్ ఉంటుంది. ఆ కార్నర్లో ఇక్కడ సొల్యూషన్. అదేవిధంగా ఇంకో సందర్భం ఏమంటే ఈ విధంగా ఫిగర్ 1.2లో చూసినట్లయితే ఎలా ఉంటుంది. ఇప్పుడు మనకి టెక్స్ట్ నోట్బుక్ చూసుకున్నట్లయితే ఒక్కొక్క పేపర్ మనము ఒక ప్లేన్ అనుకోండి, ఇట్లా 3 ఎట్లా ఉంటుంది, 3 ఒక లైన్లో ఉంటుంది అన్నమాట. మనం బైండ్ చేసినప్పుడు ఎలా ఉంటుంది ఆ విధంగా లైన్లో ఉంటుంది. ఇటువంటి సిచ్యువేషన్లో మనము ఇట్ హ్యాస్ ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్, కన్సిస్టెంట్ ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్ అంటాము. ఇక్కడ ర్యాంక్ ఏం కావాలి, 2 ర్యాంకులు ఈక్వల్ అవుతూ 2 అయినా కావాలి లేదా 1 అయినా కావాలి. ర్యాంక్ 2 అయితే Z ఈక్వల్ టు K అని తీసుకుంటాము. ర్యాంక్ 1 అయితే Y ఈక్వల్ టు K1 Z ఈక్వల్ టు K2 అని తీసుకొని చేయొచ్చు. లేకపోతే వేరే కాన్స్టెంట్స్ ఏదైనా తీసుకొని మనము ఇట్ హ్యాస్ ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్ చెప్పవచ్చు. ఇంకొక సందర్భం ఎలా అంటే ఇక్కడ ఈ కన్సిస్టెంట్ అని చెప్తాము. ఇంకొక సందర్భం అంటే 3 ప్లేన్స్ ఈ విధంగా ఉన్నట్లయితే ఒకదాని మీద ఒకటి, అంటే ఇక్కడ 3 ప్లేన్స్ ఎక్కడ టచ్ అయ్యేదానికి ఛాన్సే లేదు కాబట్టి ఈ విధంగా ఉన్నట్లయితే 3 ప్లేన్స్ దాన్ని నో సొల్యూషన్ అని అంటాము. ఈ నో సొల్యూషన్ అంటే ర్యాంక్ ఏబి ర్యాంక్ ఏ 2 కూడా ఈక్వల్ కాదు. అలాంటి సందర్భంలో నో సొల్యూషన్ చెప్తాము. ఇక్కడ ఈ సందర్భాన్ని మనం ఏమంటాము, ఇట్ ఈస్ ఇన్కన్సిస్టెంట్, ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆర్ ఇన్కన్సిస్టెంట్, వీ హ్యావ్ నో సొల్యూషన్. సో ఈ టైప్ ఆఫ్ సమ్స్ని మనము నెక్స్ట్ క్లాస్లో నేర్చుకోబోతున్నాము. సో అంతవరకు మీరు ఈ లీనియర్ ఈక్వేషన్స్ 2 వేరియబుల్స్ని ఈ ఎగ్జాంపుల్ సాల్వ్ చేసేది నేర్చుకోండి. దీన్ని బేస్ చేసుకొని ఎక్సైజ్లో సమ్స్ లేదు కాబట్టి మనం 3 వేరియబుల్ బేస్ చేసుకుంటే సమ్స్ ఉన్నాయి. ఈ 3 వేరియబుల్స్ చేసుకుని వచ్చే సమ్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ 5 మార్క్స్ గ్యారంటీగా వస్తుంది. ఇది గ్యారంటీగా మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు 5 మార్క్స్ సమ్స్ అని. సో నెక్స్ట్ క్లాస్లో ఈ 3 హోమోజీనియస్ ఈక్వేషన్స్ 3 వేరియబుల్స్ని ఎలా సాల్వ్ చేయడం, దాని యొక్క కన్సిస్టెన్సీని ఎలా కనిపెట్టడం అనేది నేర్చుకోబోతున్నాము. జాగ్రత్తగా దీన్ని నేర్చుకొని నెక్స్ట్ క్లాస్కి ఫాలో కావాలని అనుకుంటున్నాను. ఓకే, గుడ్ బై.